హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఈరోజు అయితే 58th మ్యాచ్ ఐపీఎల్ రివ్యూ గురించి అయితే చూస్తున్నాం. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ద ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్ అయితే హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల స్టేడియంలో అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్ అయితే రెండు సైడ్లకి డీసీకి పీబీకేస్కి మస్ట్ విన్ గేమ్ అని చెప్పాలి. ప్లేఆఫ్స్కి వెళ్ళాలంటే మస్ట్ విన్ గేమ్. చూద్దాం దీని గురించి డీటెయిల్స్గా మనం అనాలిసిస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే పీబీకేఎస్ టేబుల్ చూద్దాం ఫ్రెండ్స్. పీబీకేఎస్ అయితే థర్డ్ ప్లేస్లో ఉంది 15 పాయింట్స్తోని 11 మ్యాచెస్తోని. ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి వాళ్ళకి. ఈ మ్యాచ్ కానీ 3 మ్యాచ్లు ఓడిపోవద్దు. అలాగే డీసీ అయితే 5th పొజిషన్లో ఉంది 13 పాయింట్స్తోని. ఇక్కడ నుంచి వాళ్ళకైతే ప్రతి ఒక్క మ్యాచ్ అయితే కంపల్సరీ గెలిస్తేనే వాళ్ళకు 4th పొజిషన్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. పీబీకేఎస్ ఇంకో సైడ్ అయితే ఎల్ఎస్జీని ఓడించి అయితే వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. ఎల్ఎస్జీని 37 రన్స్తోని ఓడించారు. ఆ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ మంచి వికెట్లు తీశాడు. ప్రభు సిమ్రన్ సింగ్ అయితే 91 రన్స్తోని మంచిగా ఆడిండు. హర్షదీప్ సింగ్ అయితే 16 వికెట్స్తోని మంచి ఫామ్లో ఉన్నాడు ఈ సీజన్లో. డీసీ అయితే ఈ సీజన్లో అయితే అప్ అండ్ డౌన్ అన్నట్టే ఆడుతున్నారు. ఒక మ్యాచ్ గెలుచుకుంటూ ఒక మ్యాచ్ ఓడిపోకుంటూ అన్నట్టు వస్తారు. స్టార్టింగ్లో మంచిగా 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచి మంచి ఊపు మీద ఉన్నారు. కాకపోతే రీసెంట్గా అయితే వాళ్ళు ఫామ్ చాలా వరకు డిప్ అయింది. మెయిన్గా వాళ్ళకి ఏంటంటే టాప్ ఆర్డర్ అయితే ఫామ్లో అయితే లేదు. ఓన్లీ లోయర్ ఆర్డర్లో వచ్చిన వాళ్ళు ఆడతారు. టాప్ ఆర్డర్లో అయితే అస్సలు ఫామ్లో లేరు. అందుకనే వాళ్ళకు కొద్దిగా అయితే ఇబ్బంది పడతారు. పీబీకేఎస్ అయితే అదర్ సైడ్ పీబీకేఎస్ అయితే మంచి ఫామ్లో వాళ్ళ టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు అందరు ఫామ్లో ఉన్నారు. అలాగే బౌలర్స్ కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నారు. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ఇద్దరికి ఇంపార్టెంట్ మ్యాచ్ ఇదైతే. ఇద్దరు సైడ్ మెయిన్ ప్లేయర్స్ చూసేటైతే పీబీకేఎస్ సైడ్ అయితే మనకు శ్రేయస్ అయ్యర్ ఫ్రెండ్స్ 405 రన్స్ 405 రన్లు కొట్టాడు ఈ సీజన్లో 11 మ్యాచ్లో. ఈ మ్యాచ్ చాలా మంచిగా ఆడుతుండే, మంచి ఓపెనింగ్ ఇస్తుండే ఈ టీంకి అయితే. ఇంకో సైడ్ ప్రభు సిమ్రన్ సింగ్ అయితే మంచి ఎక్స్ప్లోజివ్ షాట్స్ ఉన్నంతసేపు అయితే మంచి ఎక్స్ప్లోజివ్ షాట్స్. పవర్ ప్లేలో అయితే పీబీకేఎస్కి మంచి ఊపి అయితే ఇస్తుండే బ్యాటింగ్ అయితే. ఇంకోసారి బౌలింగ్లో చూసుకున్నట్టయితే హర్షదీప్ సింగ్ అయితే పర్పుల్ క్యాప్లో 4th లిస్టులో ఉన్నాడు 16 వికెట్స్తోని. మంచి ఓపెనింగ్ పవర్ ప్లేలో కానీ ఇంకా డెత్ ఓవర్స్లో కూడా మంచి బౌలింగ్ వేస్తుండు. మంచి అవసరమైనప్పుడల్లా వికెట్స్ ఇస్తుండు. డీసీలో చూసినట్టయితే కేఎల్ రాహుల్ స్టార్టింగ్లో మంచి ఫామ్లో ఉన్నాడు, కానీ రీసెంట్గా అయితే అతని ఫామ్ అయితే బాగా డిప్ అయిపోయింది. ఈ మ్యాచ్లో అయితే డీసీకి డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో మంచి స్టార్ట్ అయితే ఇవ్వాలి. ఇంకో సైడ్ అయితే క్రిస్టియన్ సబ్స్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్లో కొద్ది గొప్ప మంచిగా ఆడుతున్నాడు మిడిల్ ఆర్డర్లో. ఇంకా బౌలింగ్ అయితే చూస్తే మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ ఫ్రెండ్స్ ఇద్దరు మంచిగా. మిచెల్ స్టార్క్ అయితే ఈ సీజన్లో అతని బౌలింగ్తోనే 2-3 మ్యాచ్లు అయితే మంచిగా గెలిపించాడు. ఓపెనింగ్ స్పెల్లో కానీ డెత్ బౌలింగ్ అయితే చాలా బీభత్సం ఉంది. కుల్దీప్ యాదవ్ కూడా మిడిల్ ఓవర్స్లో వచ్చి మంచిగా బౌలింగ్ వేసి అవసరమైనప్పుడల్లా మెయిన్ వికెట్స్ అయితే తీస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా మనం పిచ్ కండిషన్ చూస్తే అయితే ఇది హెచ్పిసిఏ ధర్మశాల స్టేడియంలో బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఇదైతే. ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చే ఫస్ట్ ఇన్నింగ్స్ 200, అంటే మినిమం ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ అయితే 200 కొడతారు. ఇక్కడ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు అయితే 4 మ్యాచ్లు గెలిచారు. 5 మ్యాచ్లలో 4 మ్యాచ్లు అయితే గెలిచిండ్రు. కాకపోతే ఇక్కడ స్పిన్నర్ల కన్నా జనరల్గా ఇండియాలో స్పిన్నర్లకు ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. కాకపోతే ఈ గ్రౌండ్లో అయితే పేస్ బౌలర్లకు ఎక్కువ వికెట్లు పడతాయి. ఈ గ్రౌండ్లో పడ్డ వికెట్స్లలో 70% ఫాస్ట్ బౌలర్లకే వికెట్లు పడ్డాయి. అంటే ఎంత సపోర్ట్ ఉంటుందో చూడవచ్చు. ముఖ్యంగా మ్యాచ్ స్టార్టింగ్లో మంచిగా బాల్ స్వింగ్ బాగా 2 సైడ్లు మంచిగా అవుతుంది. ఎందుకంటే ఇది మౌంటైన్ ఏరియాలో కాబట్టి బాగా బ్రీజ్ వస్తుంది కాబట్టి బాల్ అటు ఇటు స్వింగ్ అవుతుంది. 4లు 6లు అయితే హార్డ్ హిట్టర్స్కి అయితే మంచిగా గాలితోని మంచిగా ఎటంటే అటు మంచిగా 6లు కొట్టడానికి అయితే చాలా బాగుంటుంది. పిచ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసేటట్టయితే ఇంతవరకల్లా 13 మ్యాచెస్ ఆడారు వీళ్ళు ఐపీఎల్లో. పీబీకేఎస్ అయితే 17 మ్యాచెస్ గెలిచింది, 16 మ్యాచెస్ ఏమో డీసీ గెలిచింది. ధర్మశాలలో ఆడిన 4 మ్యాచ్లలో 2 మ్యాచ్లు డీసీ, అంటే ఇక్కడైతే 50-50 అయితే ఉన్నారు. ఓవరాల్గా పంజాబ్ లీడ్లో ఉంది. కాకపోతే రీసెంట్ హిస్టరీలో చూసేటైతే వీళ్ళు
పోటాపోటీ అంటే ఒక మ్యాచ్ నువ్వు ఒక మ్యాచ్ నేను అన్నట్టయితే మంచిగా పోటాపోటీలు అయితే ఆడుతున్నారు. పీబీకేఎస్ స్ట్రాటజీ చూసి అయితే పీబీకేఎస్ బ్యాటింగ్ టాస్ గెలిస్తే మాత్రం వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని మంచి టార్గెట్ పెట్టగలుగుతాయి. ఎందుకంటే వాళ్ళ దాంట్లో బ్యాటర్స్ అందరూ ఫామ్లో ఉన్నారు, ఓపెనింగ్ మిడిల్ ఆర్డర్ అందరూ ఫామ్లో ఉన్నారు. మంచి స్టార్ట్ ఇచ్చి మంచి స్కోర్ పెడితే మాత్రం హర్షదీప్ సింగ్ మిగిలిన బాలర్లు అందరూ డిఫెండ్ అయితే చేసుకోగలుగుతారు. యూజీ చాహల్ వీళ్ళందరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఇంకా డీసీలో అయితే వాళ్ళ బ్యాటింగ్ అయితే మెయిన్ ప్రాబ్లం ఫ్రెండ్స్. బౌలింగ్ బాగున్నా బ్యాటింగ్ అయితే మెయిన్ ప్రాబ్లమ్. కేఎల్ రాహుల్ అయితే ఈసారైనా మంచి ఇన్నింగ్ ఇవ్వాలని మిడిల్ ఆర్డర్లో కూడా చాలా ఫామ్ అయితే ఓవర్ లేరు. మిడిల్ ఆర్డర్ కూడా మంచిగా ఫైర్ అయితేనే ఈ మ్యాచ్లో డీసీకి మస్ట్ విన్ మ్యాచ్ కాబట్టి డీసీ చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్ బ్యాటింగ్ ప్లేయర్స్ కీ బ్యాటిల్ వచ్చి మిచెల్ స్టార్క్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కూడా తొందరగా వస్తాడు బ్యాటింగ్. మిచెల్ స్టార్క్ అయితే ఫాస్ట్ స్పీడ్ ఉంటుంది అతని బౌలింగ్లో, బాల్ 2 sides స్వింగ్ చేయగలుగుతాడు. కాబట్టి శ్రేయస్ అయ్యర్కి మెయిన్గా పుల్ షాట్లు బౌన్స్ బాల్లలో ఆడడం కష్టం. కాబట్టి మిచెల్ స్టార్క్ అయితే ఆ వీక్నెస్ని ఉపయోగించే అవకాశం అయితే ఉంది. వీళ్ళిద్దరిదైతే కీ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. వీళ్ళిద్దరు శ్రేయస్ అయ్యర్ వర్సెస్ మిచెల్ స్టార్క్. చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఎవరిది పై చేయి అవుతుందో. ఇంకా మనం ప్రెడిక్షన్స్ చేసేటట్టయితే కొద్దిగా స్లైట్ ఎడ్జ్ అయితే పీబీకే సైడ్ అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ బౌలింగ్ మంచిగా ఉంది. ఇంకోటి ఈ గ్రౌండ్లో కూడా డీసీ కన్నా పీబీకేఎస్కి అయితే ఎక్కువ ఆడిన అనుభవం ఉంది. కానీ డీసీని కూడా మనం ఏం తక్కువ అంచనా వేసే అవకాశం అయితే లేదు. వాళ్ళు కూడా మంచి ఫామ్లో ఉండు. 2 సైడ్లు అయితే క్లిక్ అయితే మాత్రం బౌలింగ్ బ్యాటింగ్ మంచిగా ఉంటుంది. మనమైతే ఈరోజు ఈ పోటాపోటీ మ్యాచ్ అయితే చూడగలుగుతాం. ఎందుకంటే ఇద్దరికి ఈ మ్యాచ్ గెలవడం ఇంపార్టెంట్. కాబట్టి మీ దృష్టిలో ఎవరు ఈ మ్యాచ్ గెలుస్తారో, ఎవరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే మా వీడియోని చూస్తూ ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా ముందు మంచి వీడియోలు చేస్తాం. డైలీ ఐపీఎల్ మీద 2 వీడియోలు అయితే తప్పకుండా చేస్తాం ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేయండి, మా వీడియోస్ చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.